హాయ్ అండి. చూసారా, ఈరోజు ఒక కొత్త గార్డెన్ మీకు పరిచయం చేయబోతున్నానండి. ఇది కిందనే ఇల్లు వాళ్ళది, మా మా కోడలు వాళ్ళ పిన్ని వాళ్ళదండి. అసలు ఆ ఇంటికి వెళ్తే అండి, అది ఎక్కడ చూసినా చెట్లేనండి. ఇది స్టార్టింగ్లోనే బ్లీడింగ్ హార్ట్ అండి. ఎంత బాగుంది కదా, గుత్తులు గుత్తులుగా. ఇది చక్కగా ఇలా క్రీపర్ లాగా గేట్ కలియాలని పెట్టారంట. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్ ప్లాంట్స్ అయితే అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అసలు తను వర్కింగ్ ఉమెన్ అయ్యుండి కూడా ఎంత చక్కగా ప్లాంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక్క ప్లాంట్ కూడా మురిగ్గా కానీ ఇలా ఫ్రెష్గా అండి, ఎంత బాగున్నాయి. మురికి అనేది లేకుండా ఫ్రెష్గా గ్రీన్గా, అసలు ఎంత ఇప్పుడే నర్సరీ నుంచి తెచ్చారో అన్నట్టుగా ఎంత బాగున్నాయో చూసారా, ఎన్ని రకాలు ఉన్నాయో. చాలా బాగుందండి. నాకైతే అసలు అక్కడ అన్నీ తెచ్చేసుకుందాం అనిపించింది నాకైతే. అప్పటికి కూడా ఒక 2 తెచ్చేసానండి. లిప్స్టిక్ ప్లాంట్స్ అయితే అసలు ప్రతి ప్లాంట్ని, ఒక్క ప్లాంట్ని 10 ప్లాంట్లుగా ప్రాపగేట్ చేస్తున్నారు తను. చక్కగా చిన్న మొక్క వస్తే ఇంకొక కుండీలో అందరికీ గిఫ్ట్స్కి ఇవ్వడానికని అన్నీ. అసలు ఆ ఇంటి నిండా అసలు ముందు పక్క అయితే ఖాళీనే లేదనమాట. అంత ఫుల్ బాల్కనీ మొత్తం నింపేసుకున్నారు. ఆ కారిడార్ అంతా చూడండి ఎన్ని చెట్లు. జస్ట్ మనిషి నడవడానికే ఖాళీ పెట్టుకొని అటు ఇటు చక్కగా ఎన్ని కుండీలు. అసలు క్వాంటిటీ అంటే నెంబర్స్ కౌంట్ చేస్తే ఎన్ని కుండీలు ఉంటాయి అక్కడ. లేని ప్లాంట్ అంటూ లేదండి. చక్కగా ఇంకొంచెం ముందు, ఇంటి ముందు కొంచెం ఖాళీ ఉంది. దానిలో ఏమో ఇలా కూరగాయలు వేశారు. వంకాయలు, పచ్చిమిర్చి, టొమాటో, ఇలా ఆకులు అవి ఇంకొంచెం ఇంటి ముందు వేసుకొని ఉన్నారు. తను వర్కింగ్ ఉమెన్ అయ్యుండి కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి చెట్లని. నేను ఇంకా డీటెయిల్గా ఇంకొకసారి వీడియో తీద్దాం అనిపించింది. అందుకని నేను కొంచెం షార్ట్గానే తీసుకొని వచ్చాను. బాగానే అంటే తీసినంత వరకు. ఇంకా అంతకు మించి ఎక్కడ మొదలెట్టాలో, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియలేదండి నాకైతే మాత్రం. అన్ని చెట్లు ఆ మధ్యలో ఒక్కసారిగా చూసేటప్పటికి నాకైతే నిజంగా చాలా థ్రిల్ అయ్యాను. బిళ్ళగన్నేరు కూడా చాలా కలర్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఇలా అసలు మెయిన్ అయితే మాత్రం క్రోటనే అండి ఎక్కువ ఉంది. అది మాత్రం నాకు చాలా నచ్చినాయి. ఎంత చక్కగా, ఎంత నీట్గా చూసారా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ప్రతి చెట్టు ఎంత ఫ్రెష్గా ఉందో. ఇవన్నిటిని అసలు వాటి పేర్లు కూడా నాకు తెలియదు వాస్తవంగా. చూసాను. మన దగ్గర కూడా మన మిద్దె తోటలో కూడా ఉన్నాయి కదా. చిన్న ఉసిరి చెట్టు ఒకటి ఉంది ఇది ఇక్కడ. ఇవైతే ఈ చిన్న వాటిని మళ్ళా తీసి పక్కన పిల్లకి వచ్చినప్పుడల్లా పక్కన ప్రాపగేట్ చేస్తూ ఉంటారంట. చక్కగా అసలు అంటే క్రోటన్స్ అన్నిటినీ కూడా చాలా ఈజీగా ప్రాపగేట్ చేయొచ్చు కదా మనం. ఒకదాన్ని ఒక్క మొక్క తెచ్చుకుంటే దాన్ని 10 మొక్కలు చేస్తారంట. అలా చేసి ఎవరన్నా వస్తే గిఫ్ట్స్ ఇవ్వడం అలా చేస్తారంట. బోగన్విలియా చూడండి, మిక్స్డ్ కలర్ వైట్, పింక్. అసలు ఎంత బాగా పూసిందో. నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా తనకి నచ్చితే మాత్రం ఎంత కాస్ట్ అయినా తెచ్చేసుకుంటారంటండి. సో అందువల్ల నిండుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు స్నేక్ ప్లాంట్స్ అసలు మామూలుగా లేవు. స్పైడర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇలా గిఫ్ట్స్ కోసం ఇలా పెట్టారంట. ఓకేనా, నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.